సో నైట్ అలాగా రీచ్ అయిపోయి మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము. బట్ నేను అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అలాగా స్టార్ట్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయినాము. కానీ అక్కడ రష్ చూస్తే మాత్రం బాబోయ్ ఎంతమంది ఉన్నారంటే, యాక్చువల్లీ ఆ రోజు శనివారము అందుకే చాలా రష్ ఉన్నారు. బట్ ఎలాగైనా సరే మేము 5 మంత్స్ వెయిట్ చేసి వెళ్ళిన దానికి చాలా వర్త్. అసలు ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే మాకు దర్శనం అంత పీస్ఫుల్గా జరిగింది. యాక్చువల్లీ మేమే ఇంకా సఫర్ అయ్యాము, అబ్బా దర్శనం అవుతుందా లేదా మంచిగానని. సో అలా దర్శనం కంప్లీట్ చేసేసుకొని మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని టిఫిన్ చేయడానికి వచ్చేసామన్నమాట. ఫుల్ ఆకలేసేస్తున్నది. సో అలా టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని నాని నన్ను ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా అంటే అలా బైక్ ఎక్కేసి జామ్ జామ్ అనే వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వామ్మో అది ఆ ప్లేస్ అని చెప్పి తెలియకుండా వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం దయ్యాలని విడిపిస్తారంట. నాకు అలాంటివంటే చాలా భయము. సో ఎలాగో అలా నాని ఉన్నాడు కాబట్టి మంచిగా దర్శనం అదంతా కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము. సో నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంటికి వచ్చేసేసరికి 12, 1 అయిపోయింది. సో అలాగా రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయాము అనమాట. సో కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో నానితో బయటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఫన్ ఉంటుంది. సో కంప్లీట్ త్రూ అవుట్ జర్నీ మొత్తం నవ్వుతూనే ఉంటాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.